దయ్యాలని, ఆత్మలని, పునర్జన్మలని, ప్రేతాత్మలను నమ్మేవారేమో శ్మశానం కేంద్రంగా, పుర్రెలు, రక్తాలు కేంద్రంగా ఇదొక శాఖ అన్నమాట. వీళ్ళతో ఈ ఆధునిక సమాజానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇప్పటికే భార్యా పిల్లలతో ఉండేటువంటి కుటుంబాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అమ్మ నాన్నను పెంచే వాళ్ళు మానసిక ఒత్తిళ్లకు గురై చచ్చిపోతా ఉంటే, ఇలా అఘోరీ వ్యవస్థ వచ్చి ప్రజల చేత ఆమోదం పొంది క్యూఆర్ కోడ్లు పెట్టుకొని లక్షల లక్షలు కోట్ల కోలు సహాయం చేస్తూ, వాళ్ళు మాట్లాడే పిచ్చి మాటలకి పబ్లిసిటీ ఇస్తూ, వాళ్ళ పాదాలకి నమస్కరిస్తూ, ఏ గుడికి వచ్చినా మంచి సింహద్వారం తెలిసి పూజ చేసుకో అనేటువంటి సౌకర్యాలు ఇవ్వడం వల్ల ఇప్పుడు కుటుంబం మీద విరక్తి కలిగిన ప్రతి ఒక్కడు అఘోరిగా మారిపోవాలనుకుంటాడు. లేదా డబ్బు మీద ఆశ ఉన్న వాళ్ళు, ఇట్లా ఆడపిల్లలు మనకు వశపడతారు అనుకున్న వాళ్ళందరూ అఘోరిగా మారతారు. ఇప్పుడు గౌరవ శ్రీనివాస్ గారు లేదా లేడీ అఘోరి మాత గారు మతవాదులే. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మత ఉన్మాద శక్తులు ఈ ప్రాంత అమాయకులను పిలుచుకొని వాళ్ళ రహస్య ప్రదేశాలలో వీళ్ళని తయారు చేసి మన వేలు మన కంట్లో పొడిసినట్టుగా ఆయా రాష్ట్రాల్లో నుంచి దారి తప్పిన మనుషులందరినీ తయారు చేసి మళ్ళీ ఆయా రాష్ట్రాలకి బట్టలు లేకుండా పంపిస్తారు. అయితే అప్పుడు ఆ ప్రజలు మొక్కుతున్నారా, వాళ్ళని ఫాలో అవుతున్నారా, లేదా ఏ ఏ కమ్యూనిటీస్, ఏ ఏ ప్రజలు, బుద్ధిజీవులు వీళ్ళని ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నించే వాళ్ళను గుర్తించడానికి, అమాయక ప్రజల యొక్క ఆదరణ పొందుతున్నారు లేదని టెస్ట్ చేయడానికి ఈ ప్రాంతంలో మతము, నమ్మకాల ఆధారంగా ప్రజలను చక్కగా మోసం చేయొచ్చా లేదని ఒక పైలట్ ప్రాజెక్టే ఈ లేడీ అఘోరి మాత. కాబట్టి ఇప్పుడు శ్రీనివాస్ గారు చేసింది పెద్దగా తప్పేం కాదు.